పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ చూడట్లేదు అనుకుంటుందట. మన పక్కన ఉన్న చైనా, ఆ పక్కన ఉన్న పాకిస్తాన్, ఆఖరికి ఆకాశం నాదే అని ఫీల్ అయ్యే అమెరికా పరిస్థితి కూడా ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలన్నీ ఏమనుకున్నాయంటే, భారత్ మీద ఆంక్షలు పెడితే, టెక్నాలజీ ఇవ్వకపోతే, బడ్జెట్ కట్ చేస్తే మనోళ్ళు సైలెంట్గా మూలన కూర్చుంటారు అని తెగ ఫీల్ అయిపోయాయి. అమెరికా, చైనా లాంటి దేశాలైతే తమ గూఢచారి సంస్థలతో మనం ఏం తింటున్నాం, ఏం మాట్లాడుతున్నామని డేగ కళ్ళతో వాచ్ చేస్తున్నాయి. ఇక స్పేస్ మొత్తం మాదే, మా ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు, భారత్ మన దరిదాపుల్లో కూడా లేదని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ వాళ్ళ కళ్ళన్నీ ఇస్రో ప్రయోగించే పెద్ద పెద్ద రాకెట్ల మీదే ఉన్నాయి తప్ప, గుజరాత్లో ఒక చిన్న మూల ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ సైలెంట్గా అండర్గ్రౌండ్లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది అన్న విషయాన్ని వాళ్ళకి అస్సలు తెలియదు. ఆ కంపెనీ దెబ్బకి ఇప్పుడు పెంటగాన్ నుండి బీజింగ్ వరకు అందరి మైండ్ బ్లాక్ అయింది. నిజంగా చెప్పాలంటే శత్రువులకి ఫ్యూజ్లు ఎగిరిపోయే న్యూస్ ఇది. భూమికి కేవలం 400 నుండి 500 కిలోమీటర్ల ఎత్తులో, అంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్లో శత్రువు కలలో కూడా ఊహించని రేంజ్ పనిని భారత్ చేసి చూపించింది. సింపుల్గా చెప్పాలంటే భూమికి 400 కిలోమీటర్ల పైన మనోళ్ళు ఒక హైటెక్ సీసీటీవీ కెమెరాని ఫిక్స్ చేశారనమాట. ఇది మన బోర్డర్స్ని మాత్రమే కాదు, చైనాలో ఎక్కడో ఉన్న ఎయిర్ బేసెస్ని లేదా పాకిస్తాన్లోని తీవ్రవాదుల క్యాంపులని ఇట్టే పసిగట్టేస్తుంది. అసలు వాళ్ళు కందకాల్లో ఏ ఫైటర్ జెట్స్ దాచారు, మిసైల్స్ ఎక్కడ రెడీగా లోడ్ చేసి పెట్టారు, ఇలా ఒకటేమిటి 400 కిలోమీటర్ల పైనుంచి కింద జరిగే ప్రతి విషయాన్ని క్లియర్గా మానిటర్ చేయొచ్చు. చెప్పాలంటే మన ఇంట్లో టీవీ రిమోట్ పోతే వెతికినంత ఈజీగా శత్రువుల బంకర్లను వెతికేయచ్చు. కంప్లీట్ స్టోరీ వినే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. అసలు స్టోరీ ఎక్కడ మొదలైందంటే, మన భారత్ ఎక్కడ డెవలప్ అయిపోతుందో అని వెస్ట్రన్ కంట్రీస్, చైనా ఎప్పుడూ భయపడుతూనే ఉంటాయి. అందుకే ఏళ్ల తరబడి హైటెక్ స్పేస్ టెక్నాలజీని, ముఖ్యంగా మిలిటరీ రేంజ్ శాటిలైట్లని మనకి అందకుండా దూరంగా ఉంచడానికి నానా తంటాలు పడ్డారు. మనకి అర్జెంటుగా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు, అది కార్గిల్ వార్ టైంలో అయినా, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ టైంలో అయినా మనం వేరే దేశాల జీపీఎస్ మీదో వాళ్ళ శాటిలైట్ల డేటా మీదో డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. తీరా క్రిటికల్ టైంకి వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. గవర్నమెంట్ ప్రాసెస్ అంటేనే లేట్ అవుతుంది, ఫైళ్లు కదలవు కాబట్టి ఇస్రో ఒక్కటే అన్నీ చేయలేదు అని ప్రపంచం అనుకుంది. కానీ భారత్ అప్పటికే దీనికి ఒక మాస్టర్ ప్లాన్ని రెడీ చేసింది. అదేంటంటే, ఈ వెపన్స్, ఈ శాటిలైట్స్ తయారు చేసుకునే ఫ్రీడమ్ని ప్రైవేట్ సెక్టార్కి, అంటే మన లోకల్ కంపెనీలకి ఇవ్వడం. ఈరోజు ఆ డెసిషన్ వల్లే అంతరిక్షంలో భారత్కి మూడో కన్ను లాంటి ఒక ఇండియన్ కంపెనీ పుట్టుకొచ్చింది. ఇప్పుడు చైనా, పాకిస్తాన్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఆ మ్యాటర్ ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం. లో ఎర్త్ ఆర్బిట్ అంటే భూమికి బాగా దగ్గరగా ఉండే కక్ష. స్పేస్లో 400 నుండి 500 కిలోమీటర్ల హైట్ అనేది స్పైయింగ్ చేయడానికి, నిఘా పెట్టడానికి ఒక పర్ఫెక్ట్ బాల్కనీ సీట్ అనమాట. ఇక్కడి నుండి భూమి మీద ఫోటోలు ఎంత క్లియర్గా కనిపిస్తాయంటే, కింద రోడ్డు మీద వెళ్తున్న కార్ నెంబర్ ప్లేట్ కూడా మనం జూమ్ చేసి చదివేయచ్చు. లేదా ఒకటి చేతిలో ఏ బ్రాండ్ సిగరెట్ పట్టుకున్నాడో కూడా చెప్పేయచ్చు. అజిస్తా బిఎస్టీ ఏరోస్పేస్ అంటే అజిస్తా బిఎస్టీ ఏరోస్పేస్ అనే ఒక మన ప్రైవేట్ కంపెనీ ఈ ప్లేస్లో తన పవర్ చూపించాలని డిసైడ్ అయింది. వీళ్ళు సైజులో చిన్నగా, బరువు తక్కువగా ఉండే శాటిలైట్లని తయారు చేయడం మొదలుపెట్టారు. చూడడానికి బాక్స్ సైజులో చిన్నవే, కానీ వీటి పర్ఫార్మెన్స్ మాత్రం హాలీవుడ్ సినిమాల్లో చూపించే పెద్ద పెద్ద స్పై శాటిలైట్స్లకి ఏమాత్రం తీసిపోదు. ఇక్కడ భారత్ ఆడుతున్న కొత్త గేమ్ ఏంటంటే స్వామ్ టెక్నాలజీ. అంటే ఒక పెద్ద శాటిలైట్ని నమ్ముకోకుండా చిన్న చిన్న శాటిలైట్లని వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా వదలడం. మనం మాట్లాడుకుంటున్న ఈ చిన్న కంపెనీ అహ్మదాబాద్లో ఒక భారీ ఫ్యాక్టరీని సెటప్ చేసింది. దీన్ని మనం స్పేస్ ఫ్యాక్టరీ అనొచ్చు. కార్లని, బైక్లని అసెంబ్లీ లైన్లో ఎలా అయితే టకాటకా తయారు చేస్తారో ఈ కంపెనీ ఇప్పుడు అలా శాటిలైట్లని మాస్ ప్రొడక్షన్ చేస్తుంది. వీళ్ళ కెపాసిటీ ఏంటంటే సంవత్సరానికి ఏకంగా 100 కంటే ఎక్కువ శాటిలైట్లని తయారు చేయడం. రీసెంట్గా వీళ్ళు ఏబిఏ ఫస్ట్ రన్నర్ అనే శాటిలైట్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇది ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉన్న 80 కిలోల శాటిలైట్. ఇది పగలు రాత్రి తేడా లేకుండా, వాన పడినా మబ్బులు ఉన్నా సరే శత్రువుల ప్రతి మూమెంట్ని రికార్డ్ చేసేస్తుంది. ఇందులో అసలైన కిక్ ఏంటంటే ఇదంతా మేడ్ ఇన్ ఇండియా. దీని రిమోట్ కంట్రోల్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అన్నీ పూర్తిగా భారత్ చేతిలోనే ఉంటాయి తప్ప ఏ ఫారిన్ సర్వీస్ చేతిలోనూ ఉండవు. ఇది మన ఆర్మీకి ఎలా ప్లస్ పాయింట్ అవుతుందో చూద్దాం. వార్ ఫీల్డ్లో గెలవాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.
శత్రువు మనకంటే ముందే ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలిస్తే సగం యుద్ధం గెలిచినట్టే. ఇప్పటిదాకా పెద్ద పెద్ద శాటిలైట్లు భూమి చుట్టూ తిరగడానికి చాలా టైం తీసుకునేవి. అంటే ఒక శాటిలైట్ ఇప్పుడు పాకిస్తాన్ మీద ఉంటే అది మళ్ళీ తిరిగి అక్కడికి రావడానికి కొన్ని గంటలు పట్టేది. ఈలోపు శత్రువు ప్లేస్ మార్చేస్తాడు. కానీ భారత్ దగ్గర ఇలాంటి వందలాది చిన్న చిన్న శాటిలైట్లు గుంపుగా ఉన్నప్పుడు మనకి రియల్ టైం డేటా దొరుకుతుంది. ఒక్కసారి ఊహించండి, లడఖ్లో చైనా ఆర్మీ టెంట్ వేసిన, అరుణాచల్ బోర్డర్లో రోడ్డు వేస్తున్న 400 కిలోమీటర్ల పైనుండి ఈ ఇండియన్ శాటిలైట్ వెంటనే ఫోటో తీసి ఢిల్లీలో ఉన్న మన కమాండర్లు ట్యాబ్లోకి పంపించేస్తుంది. శత్రువుకి కనీసం దాక్కోవడానికి కూడా టైం దొరకదు. చైనా పాకిస్తాన్లు ఈ కొత్త టెక్నాలజీని చూసి ఎందుకు భయపడుతున్నాయంటే ఇది ప్యూర్ బిజినెస్ అండ్ వార్ టాక్టిక్. చైనా దగ్గర చాలా శాటిలైట్లు ఉన్నాయి, ఒప్పుకుంటాం. కానీ భారత్ ఇప్పుడు సీన్ రివర్స్ చేసింది. అజిస్తా లాంటి కంపెనీలు చాలా తక్కువ ఖర్చుతో, అంటే మనం ఒక లగ్జరీ కారు కొన్నంత తక్కువ బడ్జెట్లో శాటిలైట్లని తయారు చేస్తున్నాయి. దీనివల్ల లాభం ఏమిటి అంటే రేపు యుద్ధం జరిగితే చైనా వాడి ఖరీదైన మిసైల్ వాడి మన శాటిలైట్లలో ఒకదానిని కూల్చేసాడనుకోండి, వాడికి కోట్లలో నష్టం, మనకి లక్షల్లోనే నష్టం. పైగా ఒకటి పోతే 10 వస్తాయి అన్నట్టు భారత్ వెంటనే ఇంకో 10 కొత్త శాటిలైట్లని రాకెట్లో పెట్టి పైకి పంపిస్తుంది. చీప్ అండ్ బెస్ట్ అనమాట. పాకిస్తాన్ అయితే కలలో కూడా ఇలాంటి కెపాసిటీని ఊహించలేదు. ఇక చైనాకి కూడా ఇది పెద్ద హెడ్ఏక్. ఎందుకంటే వాళ్ళు ఇకపై క్వాంటిటీ విషయంలో భారత్ని భయపెట్టలేరు. ఈ శాటిలైట్స్ టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాయో తెలిస్తే మీరు పక్కా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. వీటిలో ప్యాంక్రోమాటిక్ ఇంకా మల్టీస్పెక్ట్రల్ ఇమేజింగ్ కెపాసిటీ ఉంది. టెక్నికల్ పదాలు పక్కన పెడితే దీని అర్థం ఏమిటి అంటే ఇది మామూలు ఫోటోలు తీయడమే కాదు, భూమి మీద ఉన్న వేరువేరు లేయర్స్ని కూడా స్కాన్ చేయగలదు. మామూలుగా శత్రువులు తెలివిగా చెట్ల కింద ట్యాంకులని దాచిపెడతారు, లేదా ఎడారిలో ఇసుక కింద బంకర్లు కట్టి పైన గడ్డి కప్పుతారు. మామూలు కెమెరాకి అది గడ్డిలాగే కనిపిస్తుంది. కానీ ఈ మల్టీస్పెక్ట్రల్ కెమెరా ఆ మభ్యపెట్టే కవర్ లోపలికి దూసుకెళ్ళి అక్కడ ఇనుము ఉందా, మనిషి ఉన్నాడా, వేడి ఉందా అని హీట్ సిగ్నేచర్ని బట్టి పట్టేస్తుంది. సర్జికల్ స్ట్రైక్స్ లేదా ఎయిర్ స్ట్రైక్ ప్లాన్ చేయడంలో ఈ టెక్నాలజీ మన ఎయిర్ ఫోర్స్కి ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మనం మేఘాల గుండా కూడా చూడగలం, చీకట్లో కూడా చూడగలం. ఇస్రోని ఇన్నాళ్ళు తొక్కేయడానికి ట్రై చేసిన వాళ్ళందరికీ ఇది గట్టి ఆన్సర్. పాత రోజుల్లో అయితే సెన్సార్లు, చిప్స్ లాంటి చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కోసం మనం వేరే దేశాల కాళ్ళ వెళ్ళ పడాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త విప్లవంలో 70% పైగా పార్ట్స్ మన దేశంలోనే తయారవుతున్నాయి. ఇదే అసలైన ఆత్మనిర్భర్ భారత్ అంటే. టెక్నాలజీ మన సొంతమైనప్పుడు శత్రువు దాన్ని హ్యాక్ చేయలేడు, దాని సప్లై చైన్ని ఆపలేడు. అజిస్తా, బిఎస్టీ ఏరోస్పేస్ లాంటి కంపెనీలు భారత్లో టాలెంట్కి కొరత లేదని ప్రూవ్ చేశాయి. దానికి కావాల్సిందల్లా ఒక్క ఛాన్స్ మాత్రమే. ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికింది. మనోళ్ళు చెలరేగిపోతున్నారు. నేను మీకు ఒక మాట చెప్తాను, ఫ్యూచర్లో జరిగే వార్స్ అన్నీ స్టార్ వార్స్ లాగానే ఉంటాయి. గ్రౌండ్ మీద కంటే స్పేస్లోనే ఎక్కువ యుద్ధం జరుగుతుంది. భారత్ ఇప్పుడు ఒకే ఒక పెద్ద శాటిలైట్ మీద డిపెండ్ అవ్వకుండా స్వామ్ శాటిలైట్స్ స్ట్రాటజీ మీద పనిచేస్తుంది. అంటే తేనెటీగల గుంపులాగా మన చిన్న శాటిలైట్లు ఆకాశం నిండా ఉంటాయి. ఒక తేనెటీగని చంపగలరేమో కానీ గుంపు మొత్తం మీద పడితే ఏనుగైనా పారిపోవాల్సిందే. భారత్ గనక 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక 50 నుండి 100 శాటిలైట్లని సెట్ చేస్తే దాని అర్థం ఏమిటి అంటే భారత్లోని ప్రతి గల్లీ, ప్రతి శత్రువు స్థావరం 24 గంటలు, వారానికి 7 రోజులు మన వాచ్లోనే ఉంటాయి. దీన్నే టెక్నికల్గా రీవిజిట్ టైం తగ్గించడం అంటారు. అంటే ఇప్పుడు మనం శత్రు ఫోటో కోసం మరుసటి రోజు దాకా వెయిట్ చేయక్కర్లేదు. ప్రతి 10 నుండి 15 నిమిషాలకు మన టేబుల్ మీద లేటెస్ట్ ఫోటో రెడీగా ఉంటుంది. మీకు తెలిసిందే కదా, ఇస్రో మెయిన్ ఫోకస్ ఎప్పుడు పౌర సేవలు, చంద్రయాన్, మంగళయాన్ లాంటి సైన్స్ ప్రయోగాల మీదే ఉంటుంది. ఇస్రో మనకి పెద్దన్న లాంటిది. వాళ్ళు పెద్ద పెద్ద పనులు చూసుకుంటారు. కానీ దేశ భద్రత కోసం మనకి ఇలాంటి చురుకైన చిన్న తమ్ముళ్ళు కావాలి. ఇప్పటిదాకా ఆ భారం మొత్తం ఇస్రోనే మోసింది. కానీ ఈ ప్రైవేట్ కంపెనీలు వచ్చాక ఇస్రో ఇక ప్రశాంతంగా పెద్ద పెద్ద మిషన్ల మీద ఫోకస్ పెట్టొచ్చు. దేశ భద్రత, నిఘా పనులన్నీ ఈ చిన్న స్పీడ్గా పనిచేసే శాటిలైట్లు చూసుకుంటాయి. ఇది భారత్కి ఒక స్ట్రాటజిక్ పవర్ ఇస్తుంది. మన సరిహద్దులని మన కండిషన్స్ మీద మన టైంలో మన సొంత టెక్నాలజీతో మనం రక్షించుకుంటూ ఉంటాం. ఇంకో విషయం తెలిస్తే మీరు ఇంకా షాక్ అవుతారు. ఇది కేవలం భారత్ భద్రతకే పరిమితం కాదు. ఈ ప్రైవేట్ ఇండియన్ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరే దేశాలకి కూడా శాటిలైట్లని అమ్మడానికి రెడీ అవుతుంది. ఇక్కడ కూడా మనోళ్ళు ఒక మాస్టర్ మైండ్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. చైనా ఎవరినైతే బెదిరిస్తుందో ఆ దేశాలకే మనం ఈ ఆయుధాలని అమ్ముతాం. వియత్నాం,
ఫిలిప్పీన్స్, ఇండోనేషియా లాంటి దేశాలు ఖరీదైన అమెరికన్ శాటిలైట్లని కొనలేవు. వాళ్ళకి భారత్ తక్కువ ఖర్చుతోనే అదిరిపోయే గూఢచారి పరికరాలను సప్లై చేయగలదు. దీనివల్ల శాటిలైట్లు భారత్కి ఫారిన్ కరెన్సీని తెచ్చిపెట్టడమే కాదు, చైనాని డిప్లొమాటిక్గా కంట్రోల్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి. నీ శత్రువుకి శత్రువు నా మిత్రుడు అన్నట్టుగా మనం అక్కడ గేమ్ ఆడొచ్చు. భారత్ ఇప్పుడు స్పేస్ పవర్గానే కాదు, గ్లోబల్ స్పేస్ బిజినెస్ హబ్గా కూడా మారుతుంది. అంతరిక్షంలో 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్లేస్ ఇప్పుడు భారత్కి ఒక కొత్త లక్ష్మణ రేఖగా మారింది. ఈ హైట్లో మనం ఉండడం వల్ల భారత్ వైపు వచ్చే ఏదైనా హైపర్సోనిక్ మిసైల్ లేదా డ్రోన్ని మనం టైంకి ముందే పసిగట్టేయవచ్చు. ఈ శాటిలైట్లు S-400 లాంటి మన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్కి కళ్ళు చెవులుగా మారుతాయి. శత్రువు లాంచ్ ప్యాడ్ మీద చిన్న కదలిక వచ్చినా సరే ఈ శాటిలైట్లు వెంటనే సిగ్నల్ పంపిస్తాయి. మన రక్షణ వ్యవస్థ అలర్ట్ అయిపోతుంది. ఇప్పటి వరకు మనం డిఫెన్స్ అంటే కేవలం బోర్డర్లో నిలబడమే అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు డిఫెన్స్ అంటే స్పేస్లో నిలబడడం. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ప్రపంచం ఇస్రోని ఆపడానికి ట్రై చేయడంలో బిజీగా ఉంటే మన కొత్త స్పేస్ స్టార్టప్స్ మాత్రం మొత్తం సీన్ని మార్చేశాయి. 400 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్న ఈ ఇండియన్ టెక్నాలజీ చైనా, పాకిస్తాన్లకి పీడకల కంటే తక్కువ కాదు. ఈ కొత్త భారత్ ఎవరికీ ఆగదు అని ఇది నిరూపిస్తుంది. భూమి పైనైనా, ఆకాశంలోనైనా, అంతరిక్షంలోనైనా భారత్ ప్రతి చోట తన జెండా ఎగరేస్తుంది. ఒకప్పుడు పాముని ఆడించే దేశమని ఎగతాళి చేసేవాళ్ళు ఇప్పుడు మనం అంతరిక్షంలో ఆడిస్తున్న ఆట చూసి నోరెళ్ళబెడుతున్నారు. కాలం మారింది బాస్, ఇప్పుడు మన టైం నడుస్తుంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.